హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ రైడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మీకు జూపిటర్ జూపిటర్ సుపీరియర్ 8 ఫీటు 7 ఫీటు, ఆ తర్వాత మన సాలిడ్ ఫైబర్ బైట్ కాస్టింగ్ రాడ్ 7 ఫీటు. అదే మనం ఒక వీడియోలోని బకెట్ లేపాం, గుర్తుందండి మీకు? బకెట్ లేపిన 7 ఫీట్ రాడ్. ఆ తర్వాతనేమో ఫైర్ ఫాక్స్లో 8 ఫీటు 12 ఫీటు 15 ఫీటు, ఒకోమా టెలిస్కోప్ రాడ్లు 8 ఫీటు. తర్వాతనేమో ప్రో హంటర్ బ్లూలో 8 ఫీటు 10 ఫీటు 12 ఫీటు. ఆ తర్వాత నెట్లో చిన్న చిన్న యాక్సెసరీస్ వచ్చినాయి. ఇవన్నిటి కోసం ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ వీడియోలో మొత్తం నేను చూపించే ప్రతి ఐటెం కూడా దాని సైజు, రేటు, దాని బరువు మొత్తం అంతా కూడాను డిస్ప్లే మీద ఇస్తాను. నేనేమో మామూలుగా చెప్తుంటాను, ఆ రేట్లు మొత్తం డిస్ప్లే మీద ఇస్తుంటాను. ఈ నెక్స్ట్ వీడియోలోని మొత్తం 3 వీడియోలు వస్తాయి మన వరుసగా. ఈ వీడియోలో ఈ చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలోని డైవాలోని సుపీరియరు, తర్వాతనేమో ఇంకా చాలా ఉన్నాయి. లొకానా, డైవా, తర్వాతనేమో పెన్ కంపెనీ, మొత్తం దగ్గర దగ్గర 20 మోడల్స్. అందులోని 10 ఫీట్లు 8 ఫీట్లు 7 ఫీట్లు, అందులో బైట్ కాస్టింగ్ రాడ్లు, తర్వాత స్పిన్నింగ్ రాడ్లు, మొత్తం అన్ని 20 మోడల్స్లోని మొత్తం ఫుల్గా స్టాక్ వస్తుంది. అందుకనే మామూలుగా ఈ వీడియో నార్మల్గా చేసేసుకున్నాం. ఆ వీడియో 2 పార్ట్లు కానీ చేసుకొని మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి 2 పార్ట్లు కానీ తీసుకొని మాట్లాడుకుందాం. ఓకేనా? ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 7 ఫీట్ రాడ్, మీకు ఈ కవర్ చూడగానే మీకు అర్థమైపోద్ది. ఇది బైట్ కాస్టింగ్ రాడ్, సాలిడ్ ఫైబర్ అనమాట. సాలిడ్ ఫైబర్లో బైట్ కాస్టింగ్ రాడ్ మనం బకెట్ లేపం, గుర్తుందండి? ఆ బకెట్ లేపిన రాడ్ ఇది అనమాట. ఈసారి మొత్తం రాడ్ అంతా చూసుకోండి. మొత్తం అంతా కూడా ఇది బైట్ కాస్టింగ్ రాడ్. ఓకేనా? ఓకే, ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూసుకుంటే రాడ్ అంతా కూడాను. ఇవి మొత్తం అన్ని కూడాను డబుల్ గైడ్స్ వచ్చి 1 2 3 4 ప్లస్ టిప్ గైడ్స్ వస్తాయి. వితౌట్ థ్రెడ్డింగ్ అనమాట. దీనికి థ్రెడ్డింగ్ ఉండదు, వితౌట్ థ్రెడ్డింగ్. హెవీ కెపాసిటీతో ఉంటుంది. మనకి పట్టుకునే పౌచ్ కానీ, హ్యాండిల్ కానీ, రీల్ సెట్ కానీ మొత్తం అన్ని కూడాను చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. దీనికి డిజైన్ పరంగా కూడాను ఎక్సలెంట్గా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది కదా. మొత్తం ఇదంతా మ్యాట్ ఫినిషింగ్. ఇది మొత్తం డిజైన్ పరంగా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైర్ ఫాక్స్ కంపెనీ అండి. ఇది ఫైర్ ఫాక్స్ కంపెనీ. ఒకసారి దగ్గరగా చూసుకోండి. మొత్తం ఫైర్ ఫాక్స్ కంపెనీ ఇది. ఓకేనా? ఫైర్ ఫాక్స్ 210 సెక్షన్ 210 CM. కాస్టింగ్ వెయిట్ వచ్చి 100 నుంచి 250 గ్రామ్స్. కాస్టింగ్ వెయిట్ వచ్చి, అంటే మనం లూరీ కాస్టింగ్ చేస్తాం, ఆ లూరీ బరువు వచ్చి 100 నుంచి 250 గ్రాముల వరకు లూరీ కాస్టింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రాడ్ మాత్రం ఎక్సలెంట్ రాడ్ అనమాట. మీకు ఆల్రెడీ బకెట్ లేపి చూపించిన రాడ్ ఇది, మీకు తెలుసు. దీని రేటు మొత్తం అన్ని కూడా తెలుసు. రాడ్ కూడాను మంచి స్టిఫ్నెస్గా ఉంటుంది అనమాట మీకు. ఓకేనా? ఇంకే రాడ్ వివరాలు, రేటు మొత్తం కింద స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంటాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి జూపిటర్ సుపీరియర్ అనమాట. జూపిటర్ సుపీరియర్ ఒకసారి చూడండి. ఇది వచ్చి 7 ఫీటు బైట్ కాస్టింగ్ రాడ్. ఇది మొత్తం మనకి దీనికి దానికి తేడా ఏంటంటే, అది వచ్చి ఫుల్ సాలిడ్ ఫైబర్ అనమాట. మొత్తం హ్యాండిల్ కాడి నుంచి మొత్తం అంతా కూడాను సాలిడ్ ఫైబరు. రాడ్ కూడా కొంచెం బరువుగానే ఉంటుంది. ఇది ఆ రాడ్. ఇది మనకు లైట్ వెయిట్లో ఉంటుంది అనమాట రాడ్. దాంతో పోల్చుకుంటే ఈ రాడ్ లైట్ వెయిట్లో ఉంటుంది. కారణం ఏంటంటే, ఫస్ట్ ఒకసారి రాడ్ మొత్తం చూసేసుకోండి, మొత్తం చెప్తాను. ఇది మొత్తం అంతా జూపిటర్ సుపీరియర్. మనకేంటంటే ఆ స్నేక్ హెడ్కి కానీ, లేకపోతే మొత్తం ఇంకా స్నేక్ హెడ్ హంటర్స్ బయట కాస్టింగ్ అంటే ఎక్కువ స్నేక్ హెడ్గా వాడతాం కదండి మనం. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి రాడ్ మొత్తం చూసుకోండి. వచ్చిన తర్వాత మీకు దీని బిల్ క్వాలిటీ, మెటీరియల్ మొత్తం చెప్తాను. దీని గైడ్స్ వచ్చి 1 2 3 4 5 6 ప్లస్ టిప్ గైడ్స్ అండి. 6 ప్లస్ టిప్స్ గైడ్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఇది వచ్చి జూపిటర్ సుపీరియర్. సార్ చూసుకోండి, ఇక్కడ పేరు జూపిటర్ సుపీరియర్ 210 CM అనమాట. అంటే 7 ఫీట్ రాడ్ మొత్తం అంతా. ఇది దాంతో పోల్చుకుంటే లైట్ వెయిట్లో ఎందుకు ఉంటుందంటే, ముందు ఇక్కడ చూసుకోండి, ఈ డిజైన్ పరంగా మొత్తం అంతా కూడా చూసుకోండి ఒకసారి. మొత్తం ఇది కంపెనీ రీల్ సెట్ అనమాట. ఇది కంపెనీ రీల్ సెట్ టీచర్స్ ఉండే ఇక్కడ. ఈ లెగ్ విషయంలో ఏంటి కానీ, ఇది మొత్తం ఇక్కడ బిల్ క్వాలిటీ విషయంలో ఏంటి కానీ మొత్తం అంతా కూడాను ఉంటుంది. కంపెనీ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసేసింది. ఒకసారి చూడండి, మొత్తం అంతా కూడా దగ్గరగా చూసుకోండి. ఓకే, ఇది ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది ఇక్కడ నుంచి ఈ పై టిప్ టోటల్గా మొత్తం అంతా కూడా సాలిడ్ అనమాట. మొత్తం అంతా సాలిడ్ టిప్. ఇది మొత్తం అంతా కూడా, ఇది మొత్తం అంతా హోలో. ఒకసారి చూసుకోండి. ఇది మొత్తం అంతా హోలో, ఇది సాలిడ్.
అందుకనే ఇది లైట్ వెయిట్లో ఉంటుంది. కెపాసిటీ ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఇది కెపాసిటీ అన్న మాకు సాలిడ్ రాడ్లో లైట్ వెయిట్లో కావాలి, సాలిడ్ టిప్ ఉండాలని చెప్పేసి అన్న వాళ్ళకి ఈ రాడ్ మంచి సజెషన్ అనమాట. రాడ్ కూడాను మొత్తం అన్ని కూడాను మీడియం హెవీలు, యాక్షన్ పరంగా ఏంటి కానీ, బిల్ క్వాలిటీ పరంగా ఏంటి కానీ మొత్తం అంతా కూడాను ఎక్సలెంట్గా ఉంటాయి. ఇందులోనే 8 ఫీట్ వచ్చింది. 8 ఫీట్కి గైడ్స్ ఎన్ని వచ్చినాయి, ఆ 8 ఫీట్ మోడల్ ఏంటి మొత్తం అన్ని కూడా చూద్దాం. ఇది ఒకసారి 8 ఫీట్ అనమాట ఇది. ఓకేనా, దీన్ని కూడా ఓపెన్ చేసేసి స్పీడ్గా చూపించేస్తాను మీకు. ఓకే, ఇది వచ్చి 8 ఫీట్ అండి. ఇది చూసుకోండి ఒకసారి, మొత్తం అంతా కూడా చూడండి ఒకసారి. 8 ఫీట్ అనమాట మొత్తం అంతా కూడా. మీకు రాడ్ ఇక్కడ పెట్టేస్తాను, ఒకసారి చూసుకోండి. ఈ రాడ్ 8 ఫీట్ రాడ్కి వచ్చి గైడ్స్ 1 2 3 4 5 6 7 7+ స్టెప్ గైడ్స్ అండి మొత్తం అన్ని కూడా. ఇది సేమ్ మెటీరియల్, బిల్ క్వాలిటీ మొత్తం అంతా కూడా ఒకటేనండి. ఇది దీని కాస్టింగ్ వెయిట్ వచ్చి ఒకసారి చెప్తాను మీకు. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏమి ఇచ్చారంటే జూపిటర్ సుపీరియర్ 240 cm. నెక్స్ట్ వచ్చి దీని బిల్ క్వాలిటీ నెంబర్ వచ్చి JSR 802HS. సెక్షన్ వచ్చి లూరీ కాస్టింగ్ వచ్చి లైన్ వెయిట్ వచ్చి 12 to 35 LB. లైన్ వచ్చి 12 to 35 LB ఇక్కడ దీనికి వాడుకోమని చెప్పేసి కంపెనీ మెన్షన్ చేసింది. ఈ రాడ్లకు సంబంధించిన రేట్లు మొత్తం అంతా కూడాను అక్కడ స్క్రీన్ మీద వస్తున్నాయి, ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఒకోమా టెలిస్కోప్ రాడ్. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. టెలిస్కోప్ రాడ్ అనేసరికి నేను చాలా వీడియోలో చెప్పాను, ఇది 240 cm అనమాట. 240 cm అంటే 8 ఫీట్ అనమాట. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. 210 అంటే 7 ఫీటు, 180 అంటే 6 ఫీటు, 210 అంటే 7 ఫీటు, 240 అంటే 8 ఫీటు, 270 అంటే 9 ఫీటు, 300 అంటే 10 ఫీటు, 360 12 ఫీటు, ఇంకా 450 15 ఫీటు, ఇంకా అలాగే వెళ్ళిపోద్ది అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి ఒకసారి. ఒకోమా టెలిస్కోప్ రాడ్ అనమాట. ఓకేనండి, ఇది మొత్తం అంతా EFM గ్రిప్ వచ్చింది, రీల్ సెట్ వచ్చింది. నెక్స్ట్ ఈ ఏమన్నా మనకి లైన్స్ టిప్స్ తేడా ఎప్పుడైనా భవిష్యత్తులో డ్యామేజ్ అవుతే చక్కగా వెనకాల క్యాప్ ఓపెన్ చేసుకుని మనం దీన్ని బాగు చేసుకుంటాను కూడాను. వెనకాల మనకి ఓపెనింగ్ ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు దీనికి సాలిడ్ టిప్ వస్తారు. కంపెనీ సాలిడ్ టిప్ వచ్చింది. ఓకేనా, ఒకసారి రాడ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. మొత్తం అంతా మ్యాట్ ఫినిషింగ్లో ఉంటుందండి రాడ్ అంతా కూడాను. ఒకసారి చూడండి, అది మొత్తం అంతా మ్యాట్ ఫినిషింగ్ అనమాట. మొత్తం అంతా కూడాను ఎక్కడ దారాలుగా చెరాకి ఏవి లేకుండా మ్యాట్ ఫినిషింగ్లో చాలా బాగుంటుంది. ఇది వచ్చి 8 ఫీట్ రాడ్ అండి. ఇది 8 ఫీట్ రాడ్ చాలా లైట్ వెయిట్లో ఉంటుంది అనమాట. కానీ ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, చాలా వీడియోలో చెప్తూనే ఉంటాను, మళ్ళీ చెప్తూనే ఉంటాను. టెలిస్కోప్ రాడ్ అన్నది ఎంత గొప్ప కంపెనీ అన్నా, ఎంత లోయెస్ట్ కంపెనీ అన్నా ఎప్పుడన్నా ఒకటే గుర్తుంచుకోండి. అన్న మేము టెలిస్కోప్ రాడ్లతోటి కొరమేను పట్టొచ్చా అంటే కుదరదు. ఎందుకనంటే ఆ కొరమేనుకి మనం హెవీ షాట్ కొడతాం. హెవీ షాట్ కొట్టినప్పుడు బ్రేక్ అయిపోతాయి, అంటే ఇరిగిపోతాయి. నెక్స్ట్ అన్న మా ఏపు రౌలు, కట్లలో, తర్వాత పండు గప్పలు 10 కేజీలు 5 కేజీలు అవి ఉంటాయన్న, వాటితో టెలిస్కోప్ రాడొచ్చు అంటే కుదరదు. కారణం టెలిస్కోప్ రాడ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒక ముక్కలో చెప్పాలంటే మనకి ఏంటంటే ట్రావెలింగ్ చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది, చిన్న చేపలు పట్టుకుంటానికి ఈజీగా ఉంటుంది. చిన్న చేపలు అంటే ఎంతన్నా అంటే అది ఈ టెలిస్కోప్ రాడ్ మెయింటైన్ చేసేవాళ్ళు అండి. దీంతో ఈ 10 ఫీట్ రాడ్ అనుకోండి ఉదాహరణకి, దాంతో 5 కేజీల చేపని హ్యాండిల్ చేసేవాళ్ళు ఉంటారో, దాన్ని 1/2 కేజీ చేపకి ఇరక్కొట్టేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు హ్యాండిల్ చేసే దాన్ని బట్టి అనమాట. ఇది ఏంటంటే హోలో మొత్తం ఇవన్నీ కూడా లోన హోలో అనమాట. మొత్తం అన్నీ కూడా ఇవి ఏంటంటే ట్రావెలింగ్కి ఈజీగా ఉంటుంది, చిన్న చేపలు పట్టుకోవడానికి బాగుంటుంది తప్ప పెద్ద చేపలకి పనికిరాదు. ఓకేనండి, దీని రేటు కూడా కింద మీకు స్క్రోల్ అవుతుంది చూడండి. నెక్స్ట్ వచ్చి ప్రో హంటర్ మీకు తెలిసిందే కదా, షార్ట్ అనమాట. ఇది ప్రో హంటర్ షార్ట్ మనకి ఎక్కడైనా క్యారీ చేసుకుంటానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ ఒకోమాలోనే ఓన్లీ 8 ఫీట్ వరకే ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ వచ్చి ఇది ప్రో హంటర్లోని 8 ఫీటు 10 ఫీటు 12 ఫీట్ వరకు మన దగ్గర ఉన్నాయి. ఇది మీకు ఏంటంటే ఈజీగా ఉంటుంది అనమాట. మీకు ట్రావెలింగ్ చేసుకుంటానికి ఏంటి మొత్తం అన్నిటి కూడాను చాలా బాగుంటుంది. ఇది ఎంతవరకు చిన్న చేపల వరకే ఆలోచించుకోండి, పెద్ద చేపల జోలికి ఈ టెలిస్కోప్ రాడ్ అనేసరికి మీరు ఆలోచించవద్దు. టెలిస్కోప్ చిన్న చేపలకి అనమాట బాగుంటుంది. ఓకేనా, మీకు దీని రేటు కూడాను కింద ఇచ్చేస్తున్నాను. ఈ మొత్తం డబుల్ గైడ్సే వస్తాయి. టెలిస్కోప్ రాడ్ అనేసరికి డబుల్ గైడ్సే వస్తాయి. షార్ట్ అనమాట, సింగిల్ షార్ట్లో ఉంటుంది. టిప్ కూడాను మనకు సాలిడ్ టిప్పే వస్తుంది.
టిప్ కూడా సాలిడ్ టిప్ వస్తుంది. ఓకే, ఇది ఎంత ఉంటుందన్న అని చెప్పానంటే 2 జాన్లు రాడ్ వచ్చి 2 జాన్లు ఉంటుంది. దీనికి కూడా బ్యాక్ సైడ్ మనకి ఎప్పుడైనా డ్యామేజ్ అవుతే మనం బాగు చేసుకోవడానికి క్యాప్ ఇచ్చారు. కొన్ని టెలిస్కోప్ రాడ్లకి వెనకాల క్లోజ్ అయిపోయి ఉంటాయండి, అందుకే ప్రత్యేకించి చూపిస్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ప్రో హంటర్ ఉంటుంది, చూడండి ఒకసారి. ఓకే, ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగోండి ప్రో హంటర్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇందులోని 8 ఫీటు 10 ఫీటు 12 ఫీట్ కూడాను అక్కడ స్క్రోల్ అవుతుంటే చూడండి. ఈ టెలిస్కోప్ రాడ్లోనే అన్న కొద్దిగా మంచిది చెప్పండి అన్న, మేము టెలిస్కోప్ రాడ్లు వాడతాం కానీ అందులో ఏది బెస్ట్ ఏది మంచిది అని చెప్పానంటే నాకు తెలిసినట్లు ప్రస్తుతానికి ఉన్న దాంట్లో ఫైర్ ఫాక్స్లోని దీని బిల్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. ఇది టెలిస్కోప్ రాడ్లతో మనం కొద్దిగా మంచిది పోల్చుకుంటే బాగుంటుంది. మొత్తం దీనికి పౌచ్ కూడా మంచిది వస్తుంది. ఇది ఇప్పుడు నా చేతికి వచ్చింది 12 ఫీట్ వచ్చింది. దీంట్లో మనకి దగ్గర 8 ఫీటు 10 ఫీటు 12 ఫీటు 15 ఫీటు 8 అడుగులు 10 అడుగులు 12 అడుగులు 15 అడుగుల వరకు మన దగ్గర అవైలబుల్గా ఉంది. దీని బిల్ క్వాలిటీ మెటీరియల్ మొత్తం అంతా కూడాను బాగుంటుంది. ఇది కంపెనీ వచ్చి ఫైర్ ఫాక్స్ కంపెనీ అనమాట. ఓకే, ఏంటంటే ఇది బాండింగ్ హెవీగా వస్తుంది. దీని గ్రిప్ చూసారా, మొత్తం అంతా దగ్గరగా చూసుకుంటా ఒకసారి. ఈ గ్రిప్ అంతా కూడాను గరుకుగా ఉంటుంది అనమాట. మనకి ఎంత స్ప్రెడ్ పెట్టినా సరే జారిపోకుండా ఉంటుంది. తర్వాత రీల్ సెట్ మొత్తం డబుల్ రీల్ సెట్ అనమాట. ఇది మొత్తం సీల్ అయిపోయి ఉంటుంది. ఇది అల్యూమినియం రీల్ సెట్. ఇది దగ్గరగా చూసుకుంటా ఒకసారి. ఇది ఇక్కడ డబుల్ లాక్ వస్తుంది అనమాట. ఇది అంటే మెషిన్ మనకి ఎక్కడ లూజ్ అయిపోకుండా ఉండడానికి డబుల్ లాక్. ఈ ఫ్రంట్ కనిపించేది ఒక నట్టు టైపులో వెళ్ళిపోద్ది, బ్యాక్ సైడ్ కనిపించేది ఒక నట్లు అయిపోతుంది. ఇలాగ డబుల్ లాక్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఫైర్ ఫాక్స్లోని మీకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ చెప్తున్నాను అనమాట. ఈ రింగ్ వచ్చి ఉదాహరణకు చెప్తున్నాను. ఇదిగో ఒకోమా ఉందా, ఒకోమాకి నార్మల్ రింగ్ ఇచ్చారు. ఇది చూసారా, ఈ రింగ్ స్టీల్ బూట్ ఇచ్చింది, ఇది నార్మల్ది. ఇది ఈ ఫైర్ ఫాక్స్ అనేసరికి హెవీ రింగ్ ఇచ్చారు. చూసారా, ఈ రింగ్ ఎదర వచ్చి ఒక ఫోల్డ్ అవుతూనే కాకుండా హెవీ రింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చి గైడ్స్ కూడాను చాలా పెద్ద హెవీ గైడ్స్ మొత్తం అన్ని కూడాను. ఓకేనా. బాండింగ్ మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది. టిప్ కూడాను హెవీగా వస్తుందండి, సాలిడ్ టిప్ కూడాను హెవీగా వస్తుంది మొత్తం అంతా కూడాను. ఈ ఫస్ట్ గైడ్ వచ్చేసరికి ఎంత హెవీగా ఉంటుందో చూడండి. ఓన్లీ 12 ఫీట్కే చూపిస్తున్నాను, 15 ఫీట్కి ఇంకా పెద్దది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఈ ఫైర్ ఫాక్స్ వాడే వాళ్ళకి అర్థమైపోద్దండి. ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, ఫైర్ ఫాక్స్ న్యూ వరల్డ్ అని చెప్పేసి మొత్తం అంతా కూడాను. ఓకేనా. ఇప్పుడు ఒకసారి దీని బిల్ క్వాలిటీ చూసుకోండి, ఇక్కడ పెడతాను. మొత్తం దీని బిల్ క్వాలిటీ అంతా కూడాను ఫైబర్ గ్లాస్ మొత్తం అంతా. ఇది ఆ షైనింగ్ మొత్తం అంతా కూడాను ఫైబర్ గ్లాసు. ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి ఒకసారి. ఎక్కడన్నా తీగలుగా గరుకు ఎక్కడ కూడా లేకుండా టెలిస్కోప్ రాడ్లో వన్ ఆఫ్ ద బెస్ట్, నాకు తెలిసిన వాటిల్లో బెస్ట్ అంటే ఇదేనమాట. ఓకేనండి. ఇందులో మన దగ్గర 8 ఫీటు 10 ఫీటు 12 ఫీటు 15 ఫీట్ ఉన్నాయి కాబట్టి వాటి రేట్ కూడా కింద స్క్రోలింగ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి బ్లూ రాడ్స్, బ్లూ నెట్లు. ఆ బ్లూ నెట్లు మీకు తెలిసిందే కదా. ఒక ఆయన కామెంట్లో అడిగారండి, అన్న బ్లూ నెట్ సైజు అది ఎలాస్టిక్లా సాగిద్ది అంట కదా, ఎంత వస్తుంది ఏంటి అని చెప్పేసి అని. ఇది ఇలాగ వస్తుందండి. ఈ సపోజ్ ఇవి చేపలు అనుకోండి, ఇది ఎంత వస్తుంది అనమాట. ఇది ఎలా సాగిద్ది అని చెప్పేసి అంటే ఇది చూడండి, ఇలా ఉందా, ఇదిగోండి మొత్తం సాగిపోతుంటుంది ఎక్కడికెక్కడ కూడాను. బాండింగ్ బాగుంటుంది అనమాట. ఓకేనా. వీటికన్నా చిన్న హోల్స్ కావాలంటే వీటికన్నా చిన్న హోల్స్ ఇది అనమాట. ఏంటంటే చిన్న చేపలు చిన్న పరుగులు కానించి పెద్దాట్ల వరకు మొత్తం అన్ని దీంట్లో వేసుకోవచ్చు. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఈ బ్లూది కూడాను చాలా గట్టిగా ఉంటుంది. ఈ రెండు కూడాను చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. రెండు కూడాను పెద్ద హోల్స్ చిన్న హోల్స్. ఓకేనండి. రెండు కూడాను 150 రూపాయలు, ఏదైనా సరే 150 రూపాయలే, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి గుచ్చగేలాలు మీకు తెలిసిందే. మొత్తం అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ సరుకు వచ్చి దగ్గర 20 రోజుల పైన అయిపోతుందండి. అంతే 20 రోజుల పైన అయిపోతుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను. చాలా మట్టుకు సరుకు కూడా అయిపోయింది. ఉన్న మట్టుకు చూపిస్తున్నాను అనమాట. ఓకేనండి. ఈ గుచ్చగేలాలు 8 వస్తాయండి. ఇది మొత్తం అన్ని 8 హూప్స్ వస్తాయి గుచ్చగేలాలు. నెక్స్ట్ వచ్చి ప్రోబ్రస్ మీకు తెలిసిందే కదా. ప్రోబ్రస్లోని
35, 40, 45, 50, 60 మొత్తం అన్ని 60 వరకు ఉన్నాయి అవైలబుల్గా. రేటు కూడా మీకు తెలిసిన విషయమే. నెక్స్ట్ వచ్చి ఫ్లోటు బిగ్ సైజ్ వచ్చిందండి బాగా. ఇదిగో చూడండి, బిగ్ సైజ్ వచ్చినాయి. మొత్తం పెద్ద ఫ్లోట్లు కావాలని అంటున్నారు చూడండి, బిగ్ సైజ్ వచ్చినాయి. కావాలని ఆర్డర్ పెట్టుకుందరు. కానీ నెక్స్ట్ వచ్చి చిన్న హుక్స్ బాక్సెస్ కదా, 1వ నెంబర్ కాడ నుంచి 12వ నెంబర్ వరకు మొత్తం అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి చాలా రోజులు అయిపోయింది కదండి నేను వచ్చేసరికి, ఒకసారి చూసి మీకు ఏమి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఏమి అవైలబుల్గా ఉన్నాయో చెప్తున్నాను. మొత్తం రేటు 1 కాడ నుంచి 10 వరకు ఓ రేటు ఉంటుంది, 11, 12 రేటు మారుతుంది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఫీడర్లు. ఈ ఫీడర్ల సంగతి మీకు తెలిసిందేగా, మొత్తం అన్ని ఇంకా మనం కట్టుకున్న అవన్నీ మనకు తెలిసిందే కదా. ఓకే. నెక్స్ట్ వచ్చి దుర్షం ఫ్రాగులో 2 మోడల్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర ఫ్రాగులన్నీ ఫుల్ స్టాక్లో ఉంది. మళ్ళీ ఇగో అక్కడ చూడండి, ఆ మూల నుంచి ఆ చివరి చూసారా, ఆ చివరి నుంచి ఇదిగో ఈ చివరి వరకు ఫ్రాగులే మొత్తం అన్నీ కూడాను. ఓకేనా. మొత్తం ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ సెక్షన్ అంతా ఫ్రాగులే. ఒకసారి ఆ వీడియో జూమ్ చేసి చూసుకుంటే మీకు లెక్క వచ్చేస్తుంది. ఈ దుర్షం ఫ్రాగుల్లోని బిల్ క్వాలిటీ ఏంటి, మెటీరియల్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి మొత్తం బాగుంది. ఆ ప్రతి దాంట్లోనే ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి ఫిష్లు. ఇవి ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలి అన్న. మాకు సీ వాటర్లో కానీ మాకు పండుగప్పలు ఎక్కువ ఉంటాయన్న. సీ వాటర్లో కానీ ఫ్రెష్ వాటర్లో కానీ సాఫ్ట్ లూరీస్లోని మంచి లూరీస్ చెప్పన్న అంటుంటే వన్ బెస్ట్ ఆప్షన్ అనమాట. మొత్తం అన్నీ కూడా ఇవి ఒకసారి ఎందుకనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చి సుమారుగా బరువు కూడా వచ్చి 40 గ్రాములు ఉంటుందండి. బాగా లాంగ్ కాస్టింగ్కి ఎక్సలెంట్గా ఉంటుంది ఇది మొత్తం. దీని టేల్ కూడాను మొత్తం అంతా కూడాను ఇలాగ ఓపెన్ అయిపోయి ఇంకా ఇలాగే మొత్తం కట్ అయిపోయి ఉంటుంది, బాగుంటుంది. ఇది సాఫ్ట్ లూరీ మీద ఏంటంటే రబ్బర్ క్వాలిటీ కూడాను చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. రబ్బర్ క్వాలిటీ కూడాను చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఒకసారి ఐస్ చూడండి. ఒకసారి ఐస్ రియల్ ఐస్ లాగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చి మనం హుక్ పెట్టుకునేది, ఇదిగోండి మనం హుక్ పెట్టుకునేది ఇక్కడ చక్కగా పాయింట్ ఇచ్చారు. అన్నిటి మించి ఏంటంటే దీనికి ఇలా నెత్తి మీద కాకుండా బ్యాక్ సైడ్ ఇచ్చారు చూసారా హుక్కు. ఈ హుక్కు ఒకసారి బయటికి ఎంతవరకు అంతవరకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఎంత హెవీ హుక్కు ఇచ్చారు చూడండి మొత్తం అంతా. ఇవి మీకు పండుగప్పలు లాంటి పడటానికి. తర్వాత లూరీ, అక్కడ మీకు లూరీ కాస్టింగ్ చేసుకున్న వాళ్ళకి అర్థమైపోద్ది. సాఫ్ట్నెస్ విషయంలో మాత్రం మంచి సాఫ్ట్గా ఉందన్నమాట మొత్తం. వీటిలోనే మన దగ్గర 2 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక బాక్స్లోకి వచ్చి ఒక దాంట్లో గ్రీన్, ఒక దాంట్లో రెడ్ వచ్చే ఉన్నాయి. అచ్చంగా గ్రీన్, అచ్చంగా రెడ్ కావాలంటే అవి కూడా ఉన్నాయి. వీటి బరువు వచ్చి సుమారుగా 40 గ్రాములు ఉంటుంది. లాంగ్ కాస్టింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. లాంగ్ కాస్టింగ్ కావాలనుకున్న వాళ్ళు ఇవి చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఫిష్లు, సాఫ్ట్ లూరీ ఫిష్లు వచ్చినాయండి. ఈ ఫిష్లు వచ్చినప్పుడు మిస్ చేసుకోకండి ఇవి. ఎందుకంటే ఇదిగో చూడండి ఒకసారి, ఇక్కడ పెడుతున్నాను చూడండి ఒకసారి. ఒరిజినల్ ఫిష్ లాగా ఎంత అందంగా ఉంది చూడండి ఒకసారి. మొత్తం అంతా కూడాను ఫిష్ ఇదిగోండి పెడుతున్నాను చూడండి ఒకసారి. చూసారా, చేతిలో పెట్టుకు చూపించిన. ఇదిగోండి చిన్న పరిగులు అనమాట, మొత్తం చిన్న పరిగులు. ఓకేనా అన్న. మరి హుక్ ఏదన్నా అని చెప్పానంటే దీనికే ఇది ఎక్సలెంట్ అయింది. ఇదిగోండి హుక్ ఇక్కడ ఉంది, ఇదిగో పైనే ఉంది హుక్. ఆ హుక్ కూడా కనిపించకుండా, ఇదిగో కనిపిస్తుందా మీకు హుక్, అదిగో ఆ హుక్ కూడాను కనిపించకుండా ఆ డిజైన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దీనికి ఇది మొత్తం అంతా కూడాను జిగ్గెడ్డే, మొత్తం ఇదంతా కూడాను జిగ్గెడ్డే. బరువు కూడా సుమారు 10 నుంచి 15 గ్రాములు ఉంటుందండి. ఇది వచ్చి 60 రూపాయలు ఎంతో ఉంటుంది. లబ్బర్ మాత్రం బిల్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దాంట్లోనే ఇంకొంచెం పెద్దది కావాలనుకుంటే ఇదిగోండి ఇంకొంచెం దానికన్నా పెద్దది. ఇదిగో దీని హుక్ చూపిస్తున్నాను చూడండి. హుక్ కనిపిస్తుంది ఇది, ఇదిగోండి ముళ్ళు. ఓకేనా. దీనికి బ్యాక్ సైడ్ చూసారా ఒకసారి, వీటికి ఒరిజినల్ చేప కలర్ చూసారా మొత్తం అంతా ఎలాగొచ్చిందో మొత్తం అంతా. ఇవి ఇట్లోని చాలా మోడల్స్ వచ్చినాయండి, చాలా చివరి కనిపిస్తున్నాయి చూసారా. అందులోని ఒకసారి జూమ్ చేసి చూసుకోండి. అందులోని గ్రీను, రెడ్, వైట్, బ్లూ, పింక్, ఆరెంజ్, ఎల్లో మొత్తం చాలా మోడల్స్ వచ్చినాయి, చాలా కలర్స్ వచ్చినాయి. అవన్నీ కూడా క్యాటలాగ్లో మెన్షన్ చేశాను. ఒకసారి అక్కడ చూసి మీరు ఆర్డర్ పెట్టుకుందరు కానీ. ఓకేనండి. ఈ వీడియోలో నేను చాలా స్పీడ్గా ముగిచ్చేసినాను, దయచేసి ఏమనుకోవద్దు. దాని కారణాల వల్ల స్పీడ్గా ముగిచ్చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలోని డైవాలో చాలా మోడల్స్ వస్తున్నాయండి. డైవాలోని ఆ 1, 2 అని కాదు, సూపరియర్ తర్వాతనేమో ఇంకేదేదో వచ్చినాయి మొత్తానికి. అవి వస్తున్నాయి, లొకానోలు వస్తున్నాయి. మొత్తం ఓపెన్గా ఒక ముక్కలో చెప్పాలంటే పెన్ కంపెనీతో సహా వస్తుందండి. డైవా, లొకానా, పెన్ కంపెనీలోని 21 మోడల్. మొత్తం ఆ మోడల్ వచ్చి 21 మోడల్ అండి. మొత్తం వాటి కోసం మనకి దగ్గర 2-3 వీడియోలు పడతాయి.
ఆటిలోనే మనం 10 ఫీట్ వస్తున్నాయి, 7 ఫీట్, 8 ఫీట్ బయట కాస్టింగ్, అందులోనే బయట కాస్టింగ్, స్పిన్నింగ్ మొత్తం 2 కూడాను కమాండే వస్తున్నాయి. వాటి కోసం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకొని 2 పార్ట్లుగా చేసుకుందాం. ఎందుకంటే ఎక్కువ సరుకు కాబట్టి 2 పార్ట్లుగా చేసుకుని వాటి కోసం వివరించుకుని మాట్లాడుకుని ప్రయత్నిస్తాం. ఓకేనండి. అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.